నిరుచ్ఛ్వసి తపస్సితే. ధన్యవాదాలు గురుగారు. చెప్పచ్చా అన్నయ్య? ఆ, ముందు మురళి. ఓకే. దిగంతే తర్వాత దేవార్థిత. తర్వాత పదం దేవార్థిత. బ్రాకెట్లో దేవ ప్లస్ అర్థిత. దేవ ప్లస్ అర్థిత అని రాసుకుంటాం. తర్వాత త్వం. త్వం తర్వాత ఉదయత్కరుణార్ద్రచేతాః. ఒకటే పదం. ఉదయత్కరుణార్ద్రచేతాః. ఉదయత్కరుణార్ద్రచేతాః. తరువాత ఉదయత్ ప్లస్ కరుణ ప్లస్ ఆర్ద్రచేతాః, లేకపోతే ఆర్ద్ర ప్లస్ చేతాః అని రాసుకోండి. బ్రాకెట్లో ఉదయత్ ప్లస్ కరుణ ప్లస్ ఆర్ద్ర ప్లస్ చేతాః. ఆ రకంగా రాసుకోవడం వల్ల తెలుస్తుంది మనకి ఎక్కడ ఏమిటి పదములు అని. తర్వాత త్వద్రూపఛిద్రస నిలీన మతేః. ఒకటే పదం. త్వద్రూప ఛిద్రస నిలీన మతేః. బ్రాకెట్లో త్వత్ ప్లస్ రూప ప్లస్ చిత్ ప్లస్ రస ప్లస్ నిలీన ప్లస్ మతేః. త్వత్ రూప చిత్ రస నిలీన మతేః. ఇన్ని పదముల యొక్క కలయికతో ఈ సమస్త పదం అన్నమాట. త్వద్రూపచిద్రస నిలీన మతేః. తర్వాత పురస్తాత్. పురస్తాత్ తర్వాత ఆవిర్బభూవిథ. ఆవిర్బభూవిథ. ఇట్స్ ది వెర్బ్ అన్నమాట, క్రియాపదం. ఆవిర్బభూవిథ. తర్వాత విభో. విభో వొకేటివ్ ఫామ్. గరుడాధిరూఢ. గరుడాధిరూఢ. ఇప్పుడు ఆయన తపస్సు చేస్తూ ఉంటే, తపస్సు చేయడం అంటే ఇది ఎక్కడో ఎవరోజో చేసుకుంటున్నారంటే కాదు. తపస్సు యొక్క సాంద్రత పెరిగే కొద్దీ కూడా ఆ తపస్సు చేసేవాడికి ఎంత శక్తి వస్తుంది అంటే ఏమైనా చేయగలడు, అంతటి శక్తి ఉంటుంది. అందుకనే తపస్సు చేసేవాడిని చూస్తే ఇంద్రుడికి వెంటనే కంగారు వస్తుంది. ఏదో రకంగా అనేక విఘ్నాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు ఈ బాలుడు కఠినమైనటువంటి తపస్సు చేయడంతో అన్ని దిక్కుల్లోనూ కూడా దిక్స్తంభనం అయిపోయిందట. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కట్టిపడిపోయాయట. అంతటితో దేవత అందరికీ కంగారు వచ్చింది.
వెంటనే స్వామి నారాయణుని ప్రార్థించారు. స్వామి, ఏదో కుర్రవాడు తపస్సు చేస్తున్నట్ట, కంగారు వచ్చేస్తోంది, ఇంత జరుగుతోంది, వెళ్ళి చూడండి అని. వెంటనే దేవతలందరి చేత ప్రార్థింపబడినటువంటి నారాయణుడు గరుడాధిరూఢుడై గరుడాధిరూఢుడై ఆ బాలుని యందు పూర్తిగా స్వామి యొక్క సచ్చిదానంద స్వరూపము యందు మగ్నుడై ఉన్నటువంటి ఆ బాలుని యొక్క ఎదుట సాక్షాత్కరించాడట. అది ఆవిర్బభూవిథ అంటే సాక్షాత్కరించడం అన్నమాట. ఆవిర్భవించాడు అని అంటాం కదా, అది స్వామి సాక్షాత్కరించాడు. ఇప్పుడు తరువాత మరి సాక్షాత్కరించిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ ఆనందాన్ని వర్ణింపతరమా? ఎక్కడో త్యాగరాయలు వారు కూడా అంటారు, ఆ రామదర్శనం జరిగిన తర్వాత సొగసు చూడతరమా అని. అలాగా అటువంటి సందర్భంలో పెదాలు తెరవలేనటువంటి స్థితి ఆ ధ్రువుడిది. కనుల నిండా స్వామి రూపం, దాన్ని ఎలా వర్ణించాలో తెలియనటి స్థితి ఆ బాలుడిది. ఆ అంటే ధ్రువుని యొక్క చక్షుపద్మములలో, నేత్రపద్మముల యందు సాక్షాత్తు ఆ నారాయణుడు అధిష్ఠించి ఉన్నాడనమాట పూర్తిగా. అటువంటి సందర్భంలో త్వద్దర్శన ప్రమద భారతరంగితంతం దృగ్భ్యాన్నిమగ్నమివ రూపరసాయనేతి తుష్టూషమాణమవగమ్య కపోలదేశం సంస్పృష్టవానసి దరేణ తథాదరేణ. తుష్టూషమాణమవగమ్య కపోలదేశే సంస్పృష్టవానసి దరేణ తథాదరేణ. అది కావ్య చమత్కృత అనమాట. దరేణ తథాదరేణ అని. అక్కడ దరేణ అంటే దరము అంటే శంఖం అనమాట. ఆదరేణలో కలిసిపోయింది. ఆదరేణ తథాదరేణ. దరేణ రెండు సార్లు వినపడినట్టుగా వినిపిస్తోంది, కానీ ఒకటి దరేణ, ఇంకొకటి ఆదరేణ. ఆదరేణ దరేణ అని అర్థం అన్నమాట. కానీ ఆ లయలో పాడుతున్నప్పుడు దరేణాయే రెండు సార్లు వినిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అంతటి చమత్కారంగా రచన చేసేటువంటి సామర్థ్యం అట్టి మహానుభావులకు ఉంటుంది. మద్దర్శన ప్రమద భారతరంగితంతం దృగ్భ్యాన్నిమగ్నమివ రూపరసాయనేతి తుష్టూషమాణమవగమ్య కపోలదేశే సంస్పృష్టవానసి దరేణ తథాదరేణ. పదచ్ఛేదం రాసుకుందాం. త్వద్దర్శన ప్రమద భారతరంగితం అనేది ఒకటే పదం. త్వద్దర్శన ప్రమద భారతరంగితం బ్రాకెట్లో త్వత్ ప్లస్ దర్శన ప్లస్ ప్రమద ప్లస్ భార ప్లస్ తరంగితం. త్వత్ దర్శన ప్రమద భార తరంగితం. తరువాత తం
తర్వాత దృగ్భ్యాం. దృగ్భ్యాం. తర్వాత నిమగ్నం. నిమగ్నం. తర్వాత ఇవ. తర్వాత రూపరసాయనే. బ్రాకెట్లో రూప ప్లస్ రసాయనే. తర్వాత తే. తుష్టూషమాణం. తుష్టూషమాణం. తర్వాత అవగమ్య. అవగమ్య. తర్వాత కపోల దేశే. కపోల దేశే. తర్వాత సంస్పృష్టవానసి. సంస్పృష్టవానసి. తరువాత దరేణ. తరువాత తథా. తరువాత ఆదరేణ. గురుగారు ఒక ప్రశ్న. ఆ, ఆ, ఈ కపోల దేశే అంటే బుగ్గలు ఇలా తాకాడు అంటే ఈ ప్రపంచంలోకి మళ్ళీ తీసుకొచ్చాడా అని ఏమన్నా ఉందా? అంటే అప్పటి వరకు అక్కడ లేడు కదా.
అంటే అక్కడే ఉన్నాడు. అంటే అది చూసింది లోపల చూసాడేమో అని. అంటే స్వామిని పూర్తిగా సాక్షాత్కరించాడు అంటే అది ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు కూడా అంతర్దర్శనమే దర్శనం. పైదంతా కూడా నా మనస్సు యొక్క చేష్టలనే అంటారు పెద్దవాళ్ళు. కాకపోతే ఆ అంతర్దర్శనమే బయట కూడా అయిందనమాట అయింది. ఆయనకి. అయింది. అటువంటి స్థితిలో నోటంపట మాట రాని స్థితిలో ఏదో చెబుతున్న ఆ, ఆ, ఆ స్వామిని ఎంత బాగుందో చెప్పాలన్నమాట అది. అది అటువంటి వర్ణనీయమైనటువంటి స్థితిలో ఎలా వర్ణించాలో కంగారు పడుతూ కష్టపడుతున్నటువంటి వాడిని ఆ చెక్కిళ్ళ పైన శంఖంతో ఒక్కసారి అలా తాకాడు ఆయన. అలా తాకగానే అప్పుడు ఆ! పెళ్ళుబికిందనమాట. అదే. అదే. స్తోత్రరాజం పెళ్ళుబికింది. అదే. అదే. చంద్ర, భాగవతంలో డీటెయిల్ గా ఉన్నది ఈ సన్నివేశం చూడండి, చతుర్థ భాగంలో. ఆ! లోపల తపస్సు చేస్తున్నది, లోపల ఉన్నది బయటకు వచ్చేగానే కన్ఫ్యూజ్ అయిపోతాట. లోపల చూస్తున్నానా బయట చాలా చక్కటి పద్యంలో రాయబడింది. అటువంటి స్థితిలో ఆ పాంచజన్యాన్ని చూపించి నువ్వు చెప్పిన విధంగానే బయట చూస్తున్నావు అని చెప్పినట్లుగా కూడా చెప్పబడింది. ఒక్కమార పద్యం చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ! ఒక 3-4 పద్యాల్లో డిస్క్రైబ్ చేయబడింది. అప్పుడు ఆహా. ధ్రువుడి స్థుతి మొదలవుతుంది. ఇప్పుడు ఇది అంటే ఇదే మీ కన్ఫ్యూజనే ధ్రువుడికి కూడా వచ్చింది. ఫ్యూచర్ ధ్రువుడు మీరు. ఉమ్, అటువంటి దర్శన ప్రమద భార తరంగితం ఎంత అందంగా నారాయణ భట్టితులు వారు చెప్పారంటే ప్రమదము అంటే సంతోషం అన్నమాట. సంతోషం మామూలుగా ఏదో సంతోషం జరగడం కాదు. ప్రమదమే ఆ ప్రమదం యొక్క భారం. అంటే భారం అనేది ఎప్పుడు వస్తుంది మాట ఎంతో ఎక్కువ ఉంటేనే భారంగా అవ్వదు కదా. అంటే ఆ ప్రమదం యొక్క శాతం సంతోషం యొక్క శాతం ఎంత ఉంది అంటే చెప్పలేనంత సంతోషంతో దానికి భారంగా ఏర్పడి అంటే అదేదో కష్టంగా ఏర్పడని కాదు దాని అర్థం. ఆ ప్రమదం చేత నమ్ర శిరస్కుడయ్యాడనమాట. ఇలాగ అంతటి భారంతో ఆ సంతోష భారంతో తరంగితుడయ్యాడట. అసలు అది మాట అంటే తరంగితుడైనటువంటి ఆ ధ్రువుడు ఆ కనుల చేతనే నీ యొక్క రూప రసాయనములను అంటే రూపామృతాన్ని గ్రోలుతున్నాడనమాట ఆయన. ఆ రెండు కన్నుల్లోనూ కూడా నీ రూపామృతం పూర్తిగా నిండిపోయింది. ఆ పూర్తిగా నిండిపోయినటువంటి కన్నులతో తుష్టూషమాణం అంటే నిన్ను స్తుతించాలి అను అని కోరుకున్నటువంటి వానిని నీకు అర్థమైంది. ఆహా, ఈ పిల్లాడు ఏదో పాపం చెప్దాం అనుకుంటున్నాడు అని ఎంతో కరుణతోటి ఆ శంఖంతో దరేణ ఒక్కసారి పాంచజన్యంతో ఆ చక్రి భాగాన్ని అలా తాకించాడట సుతారంగా మెత్తగా. ఆ తాకడంతో ఏం జరిగింది అంటే చెబుతూ ఉన్నారు తరువాత శ్లోకంలో. త్యాగరాజు త్యాగరాజ స్వామి ఇది పంచరత్న కీర్తనలో ఎందరో మహానుభావుల్లో చెప్తాడు. హొయలు మీర నడలు గల్గు సరస్సుని సదా కనులో చూచుచును పులక శరీరులై ఎంతో ఆనంద పయోధి నిమగ్నులై ముదంబున. నిబద్ధులై ఒకసారి అనుకున్నాం కూడా ఏదో ఆ, ఒక మన క్లాస్. తావద్ విబోధ విమలం ప్రణువంతమేన మా భాషథాస్త్వమవగమ్య తదీయ భావం రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః సర్వోత్తరం ధ్రువపదం వినివృత్తిహీనం. తరువాత శ్లోకంలో చెబుతూ ఉన్నారు తావద్విబోధ విమలం ప్రణువంతమేనం ఆభాషథాస్త్వమవగమ్య తదీయ భావం రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః సర్వోత్తరం ధ్రువపదం వినివృత్తిహీనం. అది
స్వామికి కరుణ కలిగితే ఏం జరుగుతుంది అంటే అది పదచ్ఛేదం రాసుకుందాం. మళ్ళీ తావత్ విబోధ విమలం, బ్రాకెట్లో విబోధ ప్లస్ విమలం. ప్రణువంతం, ప్రణువంతం. తరువాత ఏనం, ఏనం. తర్వాత ఆభాషథాః, ఆభాషథాః. తర్వాత త్వం, తర్వాత అవగమ్య, తర్వాత తదీయ భావం, బ్రాకెట్లో తదీయ ప్లస్ భావం. తర్వాత రాజ్యం, తర్వాత చిరం, తర్వాత సమనుభూయ, బ్రాకెట్లో సం ప్లస్ అనుభూయ. తర్వాత భజస్వ, తర్వాత భూయః, తర్వాత సర్వోత్తరం, తర్వాత సర్వోత్తరం కూడా బ్రాకెట్లో సర్వ ప్లస్ ఉత్తరం. తర్వాత ధ్రువపదం, తర్వాత వినివృత్తిహీనం. గురుగారు క్షమించాలి, ధ్రువపదం ఒక ఒక పదమా గురుగారు మొత్తం? బ్రాకెట్లో కూడా ధ్రువ ప్లస్ పదం అని రాసుకోండి. ఇదే పదం. అంటే ఈ పుస్తకంలో విడివిడిగా ఇచ్చాడు, ఒక్క మాటలా ఇవ్వలేదు. అందుకు అది ఎలా చదవా అంటే ధ్రువపదం అని కలిపి చదవాలి అలాగా? ధ్రువపదం అనే చదవాలి. ఓకే, ఓకే, మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ రెండు ఉన్నాయి, శ్లేషం ఉంది. అదే అది. ఇక్కడ ధ్రువ ఒకేటివ్ కింద తీసుకున్నారేమో అనుకున్నాను గురుగారు. ఒకేటివ్. లేదు, రెండు ఉన్నాయి అనుకుంటాను గురుగారు, శ్లేషం ఉన్నట్టుంది. అంటే ధ్రువపదం అని చెప్పడంలో కూడా తాత్పర్యం బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ ధ్రువుణ్ణి సంబోధించి చెప్పినప్పుడు ధ్రువ పదం వినివృత్తిహీనం పదం భజస్వ అని
చెప్పినట్లన్నమాట. కల్లూరి వారి దాంట్లోనేమో అంటే ధ్రువపదం అని ఉంది. మీరు మొదట చెప్పిన అర్థమే ఉంది. ధ్రువపదం అనే అర్థంలో అక్కడ ఆ, అంటే ఇక్కడ సంస్కృత వ్యాఖ్య చాలా ప్రాచీనమైనటువంటి వ్యాఖ్య అన్నయ్య. అందులో చూస్తున్నాను అన్నమాట. అందులో వారు అంటున్నారు, ఉక్త ప్రకారం హయధ్రువ త్వంచరం రాజ్యం సమర్ప ఉత్తరం పదం భజస్వ. అక్కడ పదం అనేటువంటిది చెప్పారు. నష్టం లేదు, కానీ ప్రాచీన వ్యాఖ్యకు అనుగుణంగా ఆ, ధ్రువ అనేటువంటిది సంబోధన ప్రథమ విభక్తిలో అనుకుందాం. తర్వాత పదం వినివృత్తిహీనం. ధ్రువ పదం వినివృత్తిహీనం. ఎక్కడి దాకా వచ్చాం? ధ్రువ. ధ్రువ అని ఒక పదంగా చెప్పుకొని రాయండి. తర్వాత పదం అనేది ఇంకొక పదంగా రాయండి. ధ్రువ అంటే హే ధ్రువ అని మనస్సులో అనుకోవాలన్నమాట. తర్వాత పదం. ధ్రువ అనే తర్వాత పదానికి నిశ్చయము అనే ఆ, అర్థం కూడా ఉంది. అందుకని ఇది నిశ్చయమైన పదం అని అనిపించింది. అదే మన ధ్రువంతే రాజా వరుణం దేవో అంటే నిశ్చయముగా అగుగాక అనే అర్థంలో కూడా ధ్రువం అంటారు. నిశ్చయమై నిజంగా. వినివృత్తిహీనం ధ్రువపదం భజస్వ అని కూడా అనుకోవచ్చు. అక్కడ ధ్రువుణ్ణి సంబోధించినట్టుగా చెప్తే గనక, ఎందుకంటే ఆయన పలుకుతున్నాడు కాబట్టి ఆయనతోటి పలుకుతున్నప్పుడు మొట్టమొదటిగా నామాన్ని ఉచ్చరిస్తారు కాబట్టి ధ్రువ అని ఉచ్చరించి మిగతావన్నీ చెప్పినట్లుగా కూడా అనుకోవచ్చు అని ఆ ఆ రకంగా కూడా వ్యాఖ్యలు చేసుకుంటే అది ప్రాచీనమైన వ్యాఖ్యలాగా కనిపిస్తోంది. అంటే ఇక్కడ నిశ్చయమైన పదము స్తుతి, భగవంతుడి స్తుతి కాబట్టి అది చెప్పడానికి ఆయనకు కదిపాడేమో అనిపించింది. అంటే నెక్స్ట్ వారు వచ్చేది స్తుతి వస్తుంది కదా, అందుకని. అవును, అంటే వారు ఏమన్నారు అంటే నువ్వు నిన్ను స్తుతిద్దాము అనుకున్నటువంటి ధ్రువుణ్ణి చూసి అతని యొక్క భావాన్ని అర్థం చేసుకుని ఆ కపోల దేశాన్ని తాకి వెంటనే హే ధ్రువ, ఓ ధ్రువుడా, నీవు వినివృత్తిహీనం సర్వోత్తరం పదం భజస్వ. తిరిగి రానటువంటి జన్మరణాది దుఃఖ స్పర్శ లేనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి పదాన్ని స్థానాన్ని పొందుగాక అనేటువంటి అర్థంలో ఈ ప్రాచీనమైనటువంటి వ్యాఖ్య కనిపిస్తోంది. తావద్విబోధ విమలం ప్రణువంతమేనమాభాషథాః త్వమవగమ్య తదీయ భావం రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః సర్వోత్తరం ధ్రువపదం వినివృత్తిహీనం. ఇంకొక సంస్కృత వ్యాఖ్య కూడా ఉంది, అది చూడాలి. సరే, ఇప్పుడు జ్ఞానంతో విమలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడవైన ఆ ధ్రువుడు నిన్ను స్తుతిస్తూ ఉండాలి అనేటువంటి కోరిక కలిగిన వాడై స్తుతిద్దామని ప్రయత్నిస్తున్న వాడైనటువంటి ధ్రువుణ్ణి అతి మెత్తగా మృదువుగా తన కపోల దేశమునందు శంఖం చేత తాకగానే అప్పుడు నీవు పలికావు, ఓ ధ్రువుడా, నీవు శాశ్వతమైనటువంటి కీర్తిని ఒసగే సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్ని, అప్పుడు మనం చెప్పుకోవాలి అంటే ధ్రువస్థానాన్ని పొందుముగాక అని స్వామి వరాన్ని ఇచ్చాడనమాట. అదైన తర్వాత ఇత్యూచిషిత్వయి గతే నృపనందనోసావానందితాఖిలజనో నగరీముపేతః రేమే చిరం భవదనుగ్రహపూర్ణకామస్తాతే గతే చ వనమాదృతరాజ్యభారః.
ఒక్క నిమిషం అండి. ఆ, ఇ- ఇక్కడ తెలుగు పుస్తకంలోని చుషి ఉంది. ఇత్యు చుషి, సంస్కృత్ లో చిషి ఉంది. ఇది కరెక్ట్? చిషి చిషి. చిషి. ఓకే. పైగా చిషి అనేది విడిగా పదం కాదు. ఇత్తి ఊచిషి అనేది పదం. ఊచిషి. ఇత్యు చిషి. ఓకే, ఇది ధన్యవాదాలు. ఇది ఇప్పుడు ఎలాగా మనం పదచ్ఛేదం చెప్పుకోబోతున్నాం కాబట్టి అదే చెప్పుకుంటాం. ఇతి ఊచిషి. మొదటి పదం ఇతి. ఇతి ఊచిషి త్వయి గతే. త్వయి అనేది ఇంకొక పదం. త్వయి. తర్వాత గతే. తర్వాత నృపనందన. ఆనందితాఖిల జన. కాదు, అసౌ. నృపనందన తర్వాత అసౌ అని రాయాలి. తర్వాత ఆనందితాఖిల జన, ఒకటే పదం బ్రాకెట్లో ఆనందిత ప్లస్ అఖిల ప్లస్ జన అని రాసుకుంటాం. తర్వాత నగరీం. తర్వాత ఉపేత. ఇతి ఊచిషి త్వయి గతే నృపనందన అసౌ ఆనందితాఖిల జన నగరీం ఉపేత. తర్వాత రేమే. తర్వాత చిరం. తర్వాత భవదనుగ్రహపూర్ణకామ. బ్రాకెట్లో భవత్ ప్లస్ అనుగ్రహ ప్లస్ పూర్ణ ప్లస్ కామ. తర్వాత తాతే. సంస్కృత తాత తెలుగు తాత కాదు. సంస్కృత తాత తండ్రి, తెలుగు తండ్రి. తర్వాత గతే. చ. వనమా. తర్వాత వనం. తర్వాత ఆదృత రాజ్యభార. ఆదృత రాజ్యభార. ఎంత అందంగా, చాలా విస్తృతమైనటువంటి గ్రంథాంశాన్ని రమణీయతమైనటువంటి శైలిలో 2-3 శ్లోకాల్లో పూర్తి చేసేస్తారు. ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించదు. అది నారాయణ భట్టు అంటే. ఏమంటున్నారు అంటే, ఇత్ యూచిషి, ఓ నారాయణుడా నువ్వు ఇలా పలకగా. ఏమని పలకగా అంటే, నీవు ధ్రువస్థానాన్ని పొందు. ఓ ధ్రువుడా నీవు అత్యున్నతమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందు.
అని ఎప్పుడైతే నువ్వు వరం ఇచ్చావో ఆ వరాన్ని పలికిన తరువాత నీవు అంతర్ధానుడు అయ్యావు. త్వయి గతే అంటే నీవు అంతర్ధానుడు అవగా అసౌ నృపనందన, ఈ రాజకుమారుడు ఎవరు అంటే ఉత్తానపాద కుమారుడైనటువంటి ఈ ధ్రువుడు ఆనందితాఖిల జన, అందరు జనాలు నగరంలో ఉండేటువంటి ప్రజలందరూ సంతోషిస్తూ ఉండగా తన నగరానికి వెళ్ళిపోయాడట. తర్వాత పెద్దవాడై వారి తండ్రి వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోగా తన రాజ్యాన్నంతా చక్కగా పరిపాలిస్తూ నీ యొక్క అనుగ్రహంతో పరిపూర్ణ కాముడై, అంటే అన్ని మనోరథములను సిద్ధింపజేసుకున్నవాడై అని అర్థం అన్నమాట. తర్వాత ఆ రాజ్యభారాన్ని తీసుకున్నాడు అంటే రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడు అని అర్థం. అంటే తాతే గతే అంటే తన యొక్క తండ్రి ఉత్తానపాదుడు వానప్రస్థాశ్రమానికి అప్పట్లో అరణ్యవాసములు చేస్తూ ఉండేవారు అనమాట. అంటే సమ్ కైండ్ ఆఫ్ సెక్లూషన్ ఇస్ వాట్ ఇస్ మెంట్. వైరాగ్యం. ఒక ఎప్పుడైతే ఈ బ్రహ్మచర్యాశ్రమము గృహస్థాశ్రమం పూర్తయిపోతాయో తర్వాత వానప్రస్థాశ్రమం చెప్పబడింది అందరికీ కూడా. ఇంకా నా మనవడి పెళ్లి చూస్తాను, నా ముని మనవడిని కూడా చూస్తాను కాకుండా ఇంకా నెమ్మదిగా అసలు నేనేమిటి, నా పుట్టుక ఏమిటి, ఎప్పటి నుంచి పుడుతున్నాను, ఏమి సాధించాలనుకుంటున్నాను, అసలు నా లక్ష్యం ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతోంది, ఇటువంటి విచారం చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి గ్రంథాధ్యయనం చేస్తూ ఉండాలి అని చెప్పి మన హైందవ సనాతన సంప్రదాయంలో పెద్దలందరూ మహర్షులందరూ కూడా పెట్టారు ఆ పద్ధతిని అవలంబించే బ్రాహ్మణులు క్షత్రియులు అందరూ కూడా ఎంతో మంది కృతార్థతను పొందారనమాట. ఆ రకంగా ఉండగా ఇతడు కూడా తండ్రి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి వనప్రస్థుడై ఉండగా అప్పుడు నీ యొక్క అనుగ్రహం చేత పరిపూర్ణమైనటువంటి మనోరథములు కలిగినటువంటి ధ్రువుడు రాజ్యాన్ని చక్కగా పాలన చేశాడు అని చెబుతూ ఉన్నారు. ఈ ప్రమద తర్వాత భారం నుంచి రాజ్య భారం దగ్గరికి తీసుకొచ్చాడు. రాజ్యభారం దగ్గర అసలు రెండు శ్లోకాలు దింపేశారు మొత్తం. మరి చాలా చక్కగా అది ఇందులో రాజ్య లాభ అని ఉందండి, రాజ్య భార రెండు పర్వాలేదా, అంటే రాజ్య భార కరెక్ట్ అంటారా? ఎక్కడ రాజ్య ఏమనుంది మీ దగ్గర? ఆ చివరి పదం మాధృత రాజ్య లాభ అని ఉంది నా పుస్తకంలో. భారహ అనే ఉంది అక్కడ. ఆర్ద్రత రాజ్య లాభ చివరి పదం. ఎవరో లాభ అని పెద్దలు ఎవరైనా మార్చారో మరి తెలియదు. మన దగ్గర కొంచెం ప్రాచీనమైనటువంటి పుస్తకం కాబట్టి దాంట్లో భారహ అనే ఉంది కాబట్టి అలాగే భారహ అలా. ఓకే. అది ఆదృత రాజ్య భారహ అని చెప్పాలి పిన్ని, మాదృత కాకుండా ఆర్ద్రత నేను దిద్దుకున్నాను తర్వాత ముందర. పదచ్ఛేదంలో చెప్పుకున్నప్పుడు మనం రాజ్య ఆర్ద్రత రాజ్య లాభ రాజ్య భారహ. రాజ్య భార. గురుగారు కొంచెం ఇందులో కొత్త పదం రేమే అని కొత్తగా, అంటే రమే అని విన్నాళ్ళు, రేమే అని అదే కొత్తగా అని. అది ఏమిటంటే లిట్ ప్రయోగం అన్నమాట. లిట్ అంటారు. ఓకే. ఈ బభూవ అనే ప్రయోగం ఉంది కదా, సహా కశ్చిద్ రాజా బభూవ, అలాగే సహా రేమే. ఆ రకంగా అంటే ఇక్కడ రూట్ వర్డ్ ఏమొచ్చింది గురుగారు దీనికి? ఇది రమ్ ధాతు అనమాట. రమ్. ఓకే, రమ్ ధాతు నుంచి ఇది రేమే ఇక్కడ. ఓకే, ఉన్నతే అనేది నుంచే వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. అంటే ఇక్కడ రాజ్యపాలన చేశాను అంటున్నారు. ఒక్క నిమిషం చూద్దాం ప్రశ్న. రేమే అరమత అని ఇచ్చారు. రమతే రమ్ ధాతువు నుంచి వచ్చింది. తర్వాత యక్షేణ దేవ నిహతే పునరుత్తమేస్మిన్ యక్షైః స యుద్ధ నిరతో విరతో మనూక్త్యా
శాంత్యా ప్రసన్న హృదయాత్ ధనదాదుపేతాత్వద్భక్తిమేవ సుదృఢామవృణోన్మహాత్మా. పదచ్ఛేదం రాసుకుందాం. యక్షేణ, తరువాత దేవ, తరువాత నిహతే, తర్వాత పునః, తర్వాత ఉత్తమే, తర్వాత అస్మిన్, తర్వాత యక్షైః, తర్వాత సహ, చెప్పండి అన్న. తర్వాత యుద్ధ నిరతః, యుద్ధ నిరతః, తర్వాత విరతః, విరతః, తర్వాత మనూక్త్యా, మనూక్త్యా, తర్వాత శాంత్యా, శాంత్యా, తర్వాత ప్రసన్న హృదయాత్, ప్రసన్న హృదయాత్, తర్వాత ధనదాత్. ప్రసన్న హృదయాత్ అన్నప్పుడు కూడా బ్రాకెట్లో ప్రసన్న ప్లస్ హృదయాత్ అని రాసుకోవాలి. తర్వాత ధనదాత్, తర్వాత ఉపేతాత్, ఉపేతాత్, తర్వాత త్వద్భక్తిం, బ్రాకెట్లో త్వత్ ప్లస్ భక్తిం, తర్వాత ఏవ, ఏవ, తర్వాత సుదృఢాం, సుదృఢాం, తర్వాత అవృణోత్, అవృణోత్, తర్వాత మహాత్మా, మహాత్మా, యక్షేణ దేవ నిహతే పునః ఉత్తమే అస్మిన్ యక్షైః సహ యుద్ధనిరతః విరతః మనూక్త్యా శాంత్యా ప్రసన్నహృదయాత్ ధనదాత్ ఉపేతాత్ త్వద్భక్తిం ఏవ సుదృఢాం అవృణోత్ మహాత్మా అని పదచ్ఛేదం. అంటే అందులో భాగవతంలో జరిగినటువంటి కథనే చెప్పుకుంటూ ఉన్నారు. ఓ దేవా అనేది ఇక్కడ సంబుద్ధిలో ఉందన్నమాట. సంబోధన ప్రథమావిభక్తిలో ఆ నారాయణుని ఉద్దేశిస్తూ నారాయణ భట్టి తరుగురి వారు అంటున్నారు ఓ దేవా అని. అక్కడ ఆయనకి ఉత్తముడు అని చెప్పి ధ్రువుని యొక్క సోదరుడు, అతడు యక్షుని చేతిలో మరణించాడు కాబట్టి ధ్రువునికి కోపం వచ్చి యుద్ధాన్ని ప్రకటిస్తే
వెంటనే తాతగారైనటువంటి మనువు యొక్క మాటతో ఆ యుద్ధం నుంచి విరమించుకుని ప్రసన్న హృదయుడయ్యాడు ధ్రువుడు. ఆ విషయం తెలుసుకుని కుబేరుడు చాలా సంతోషించి వరాన్ని కోరుకోమంటే అప్పుడు ఏం కోరుకున్నాడు అంటే నారాయణ భక్తి, దృఢమైనటువంటి నారాయణ భక్తి ఉండాలి అని. అది ధ్రువుడి యొక్క కోరిక ఏమిటంటే అలా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి నిర్వృతిని అనుభవించిన తర్వాత తర్వాత ఏది దానికంటే ఎంత గొప్ప ఆనందంగా మనకి సామాన్యులకి నాబోటిగాడు కనిపించినా అది చాలా హీనమైనదిగానే తోస్తుంది వారికి. అందుకనే మోక్ష సామ్రాజ్య అధినేతగా ఉన్నటువంటి సన్యాసికి ఇంక ఏమీ రుచించవు. కొందకచో మోక్షవధు అనేటువంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి. ముక్తికాంత అని కూడా అంటూ ఉంటారు. ముక్తికాంత పరిణీతులయ్యారట నిస్సంగంలో ఉన్నటువంటి సజ్జనులు అని చాలా చమత్కారంగా వర్ణిస్తూ ఉంటారు. ఆ రకంగా అవ్వగా ఇక చివరి శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. అంతే భవత్పురుషనీత విమానయాతో మాత్రా సమం ధ్రువపదే ముదితోయమాస్తే ఏవం స్వభృత్యజన పాలనలోలధీస్త్వం వాతాలయాధిప నిరుంధి మమామయౌఘాన్. చక్కటి ముగింపు భాగవత సారాన్ని అందిస్తూ చెబుతూ అంతటి వారికి అంత పరమ సౌఖ్యాన్ని ప్రసాదింపజేసినటువంటి ఓ నారాయణుడా, నాకున్న కష్టాన్ని తీర్చవయ్యా అని ముగించడం. అది ఔచిత్యం అంటే, కవి ఔచిత్యం. పదచ్ఛేదం రాసుకుందాం. అంతే భవత్పురుషనీత విమానయాతః. పదచ్ఛేదం బ్రాకెట్ లో భవత్ ప్లస్ పురుష ప్లస్ నీత ప్లస్ విమాన ప్లస్ యాతః. తర్వాత మాత్ర, తర్వాత సమం, ఇక్కడ మాత్రం చూస్తే ధ్రువపదే అనేది ఒకటే పదం. ధ్రువపదే, తర్వాత ముదితః, తర్వాత అయం, తర్వాత ఆస్తే, తర్వాత ఏవం,
తర్వాత స్వభృత్య జనపాలనలోలధీహి, ఒకటే పదం, బ్రాకెట్లో స్వ ప్లస్ భృత్య ప్లస్ జన ప్లస్ పాలన ప్లస్ లోలధీహి, లోల ప్లస్ ధీహి అని కూడా రాసుకోవచ్చు. స్వభృత్య జనపాలనలోలధీహి. తర్వాత త్వం, తర్వాత వాతాలయాధిప, ఒకటే పదం, బ్రాకెట్లో వాత ప్లస్ ఆలయ ప్లస్ అధిప. తర్వాత నిరుంధి, తర్వాత మమ, తర్వాత ఆమయ, తర్వాత ఓఘాన్, ఓఘాన్. అది అంతే. భవత్పురుషనీత విమానయాతః మాత్రా సమం, మాత్రా సమం ధ్రువపదే ముదితః అయం ఆస్తే. ఏవం స్వభృత్య జనపారణలోలధీః త్వం వాతాలయాధిప నిరుంధి మమ ఆమయ ఓఘాన్. ఓఘానా ఔఘానా? అది కలిపితే ఔఘాన్ అవుతుంది, మామూలుగా పదం ఓఘాన్ అని. ఆమయ ఓఘాన్, ఈ రెండు కలిపితే ఆమయౌఘాన్ అవుతుంది. అంటే ఇంక చివరికి ఏమైంది అంటే, ఆయన చాలా కాలం రాజ్య పరిపాలన చేసిన తర్వాత ఇంకా దేహాంతంలో అన్నమాట, చివరి ప్రయాణంలో విమానంలో వెళ్ళాడు, ప్రయాణం చేశాడు. తల్లి అయిన సునీతతో సహా ధ్రువపదం సంతోషించిన వాడే ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. అందుకనే ఆ ధ్రువ నక్షత్రంగా ఎప్పటికీ ప్రకాశిస్తూ ఉన్నాడు అంటారు. అంటే అత్యుత్కృష్టమైనటువంటి భక్తితో నిండినటువంటి భక్తునికి లేమి అనేది ఉండదు, సర్వోత్కృష్టమైనటువంటి స్థానం సిద్ధిస్తుంది అనేది తాత్పర్యాంశంగా మనం గ్రహిస్తూ, పెద్దలకు కూడా ఏదో కారణం చేత ఉన్నటువంటి ఎటువంటి ఆమయాలనైనా సరే పరిహరించి చక్కటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి శక్తి కలిగినటువంటి నారాయణుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి ఈ నారాయణీయ గ్రంథ అధ్యయనం చేత మనకు సమస్తమైనటువంటి ఆమయములు, ఆమయ సమూహాలన్నీ కూడా నశింపబడి నారాయణ భక్తి మన యందు స్థిరీకరింపబడి ఉండాలి అని నారాయణుణ్ణి గురువాయూపురాధీశుని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ తరగతిని ముగింపజేస్తూ ఉన్నాం. హరి ఓం తత్సత్.